హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. ఈ రోజైతే నేను 5 o'clock నిద్రలేసాను. అసలు రాత్రి పడుకోవడమే 2 o'clock అయింది. జస్ట్ ఒక 2.5 hours అలా పడుకున్నామేమో. మళ్ళీ 5 o'clock అయితే లేచిపోయాము. ఇంక ఇప్పుడు ఇదిగోండి, ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను. ఈరోజు అత్తయ్య మావయ్య అయితే చాగళ్ళు వెళ్ళిపోతున్నారు. 7 o'clock కల్లా వాళ్ళు ఇక్కడ నుంచి చర్లపల్లి అయితే వెళ్ళిపోతారు. సో ఈ రోజులో నేను త్వరగా వంటకం అయితే పూర్తి చేయాలి. మీ అందరికీ ముందుగా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న నేను షాను మను కూచిపూడి డ్యాన్స్ది వీడియో అయితే పెట్టాను కదా, దానికి మీరు పెట్టిన కామెంట్స్కి అయితే నేను రిప్లైలు ఇవ్వలేకపోయానండి. అంతమంది కామెంట్ పెట్టారు, అంత మంచి మంచి కామెంట్స్. నేను నిన్న నైట్ నేను మా హస్బెండ్ ఆ కామెంట్స్ చూసుకుంటూ ఎంత సంతోషంగా ఫీల్ అయ్యామో మాకే తెలియదు. ఏంటే ఇన్ని కామెంట్స్, ఇంత ప్రేమ అనేసి. నిజంగానండి, నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ నా ఇంట్లో వాళ్ళు కూడా ఇంత బాగా నాతో మాట్లాడరేమోనండి. నా పిల్లల్ని ఇంత బాగా మెచ్చుకోరేమో, ఇంత ప్రేమ చూపించరేమో. నాకు నిజంగా అలాంటి ప్రేమ దేవుడు ఎవరో తెలియని వ్యక్తుల నుంచి ఇచ్చాడు కదా, నేను అందుకు చాలా బ్లెస్డ్గా అయితే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను మీ అందరికీ విషెస్ చెప్తూ మర్చిపోయాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఏమి సెలబ్రేట్ చేసుకోము, నైట్ ఎప్పట్లాగానే ఎర్లీగా పడుకోవడము అలాగే చేస్తామన్నమాట. సో మీరంతా ఈ న్యూ ఇయర్లో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి అనేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా గోల్స్ అయితే పెట్టుకున్నానండి. మెయిన్ నాకు సంబంధించే నేను పెట్టుకున్నాను. అవి చిన్న చిన్నవే, ఎలాంటి బ్రేక్స్ రాకుండా అచీవ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా వ్లాగ్ విషయంలోకి వస్తే మార్నింగ్ అయితే 5 o'clockకే నేను లేచానండి. లేవంగానే ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేశాను. పెద్ద ఎక్కువగా వ్లాగ్ అయితే ఈరోజు షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఫోను పిల్లలవి డ్యాన్స్ వీడియోలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అవన్నీ ఎడిట్ చేస్తే కానీ నేను కొత్త వీడియోస్ని షూట్ చేసేంత ఖాళీ లేదనమాట. నేను హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నానండి, కాకపోతే హార్డ్ డిస్క్లోకి నా ఫోన్లో వీడియోస్ ఇవన్నీ పంపించడము చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది. ఎందుకంటే నేను వీడియోస్ 4K క్వాలిటీలో రికార్డ్ చేస్తాను కదండి, చాలా ఎక్కువ జీబీ అయితే పడుతుందనమాట. సో నేను అంత టైము ఎక్కించుకుని హార్డ్ డిస్క్లోకి మళ్ళీ దాంట్లో నుంచి ఫోన్లోకి ఎక్కించి చాలా టైం అయితే వేస్ట్ అవుతుందండి. దానికన్నా టైంలో నేను ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేయగలను అని అనిపిస్తుంది అనమాట. అందుకనేసేనండి ఎప్పుడైతే ఎడిటింగ్ పూర్తి చేసేసుకోవాలి అని అనుకుంటున్నాను. బట్ అసలు టైము ఈ డిసెంబర్ నెల నాకేంటి మా హస్బెండ్కి ఏంటి ఎలా గడిచింది అన్నది మాకు తెలీదు. శని ఆదివారాలు కూడా నేను చాలా బిజీగానే అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి న్యూ ఇయర్లో ఎంత బిజీగా ఉన్నా నేను చేయాలి అనుకున్న కొన్ని పనులను అయితే నా కోసం నేను కేటాయించుకున్న పనులు ఆపకుండా చేయాలి అని అనుకుంటున్నానండి. మార్నింగే లేసాను కదా, చాలా చలిగా ఉంది. ఇంక అందుకనేసి తలకైతే అలా ముసుకైతే వేసేసాను నేను. అత్తయ్య వాళ్ళ కోసము లంచ్లోకి ఫస్ట్ అయితే బంగాళదుంప కూర వండు అని అడిగారనమాట మావయ్య అత్తయ్య అని. నేను కూడా బంగాళదుంప కూరే వండుదాం అనుకున్నానండి, కానీ అప్పుడు డాక్టర్ చెప్పారన్నమాట బంగాళదుంప అరటిపండు ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు అనేసి, పొటాషియం లెవెల్స్ ఎక్కువైపోతాయని. సో మా వారు వద్దు ఈ ఎండకు మా నాన్నకి ప్రమాదం అయిపోతుంది అన్నారు. ఇంకా ఏం చేద్దాము అని చూస్తే బీట్రూట్ ఉంది, బీట్రూట్ కూడా తినకూడదు, క్యాప్సికమ్ ఉంది. సరే ఇంకా క్యాప్సికమ్ వండుతాను అనేసి క్యాప్సికమ్ కూర వండాను. మళ్ళీ అందులో టమాటా లాగా ఏమీ వేయకూడదు, ఉత్తి క్యాప్సికమే వండాలి. ఇంకా క్యాప్సికమ్ కూర అయితే స్టవ్ మీద అయితే పెట్టానండి. ఈ లోపల టీ అయితే మరిగిపోయింది. ఫస్ట్ మా ఆవి గారికి షుగర్లెస్ టీ అయితే తీసేసి ఆయనకి ఇచ్చేసి మిగతా టీలో నేను పంచదార వేసి మళ్ళీ మరిగించి మా అత్తయ్య గారికి మా వారికి అయితే టీ అయితే ఇచ్చేసానండి. న్యూ ఇయర్స్ అయితే ఫాస్ట్ అయిపోతూ వస్తున్నాయండి. ప్రతి న్యూ ఇయర్కి మా ఆయన పెట్టుకునే ఫస్ట్ గోల్ వచ్చేసి టీ తాగడం మానేయాలి ఈ సంవత్సరం నుంచి అనేసండి. కానీ న్యూ ఇయర్ రోజు మార్నింగే టీ పడకపోతే మా ఆయన ఉండలేడు. మరి ఎందుకు ఆ గోల్ పెట్టుకుంటారు అన్నది నాకు అర్థం కాదు. టీ మానేయాలి, టీ తగ్గించేయాలి అని నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా ఆయన దగ్గర వింటున్నానండి. బట్ అది అసలు పాసిబులే కావట్లేదు.
తాగొచ్చు, టీ మానేయని నేను చెప్పట్లేదు, ఎంప్టీ స్టమక్తో తాగొద్దు ప్లీజ్ అని అడుగుతాను. అయినా కూడా మా వారైతే అసలు ఆ టీ పడకపోతే మోషన్ రాదంటారు, నేను ఏ పని చేయలేనంటారు. అలాగా దానికి అలవాటు పడిపోయారండి. మా వారేంటి, మా అత్తయ్య ఏంటి, మా మావయ్య వాళ్ళు, మా అమ్మ వీళ్ళంతా టీకి బాగా అలవాటు పడిపోయారు. నేను లక్కీగా అసలు మా ఇంట్లో అందరూ అంత టీ తాగుతారా, నేను పొరపాటున కూడా టీని ఎలా ఉంది అన్నది కూడా నేను టేస్ట్ చూడనండి. అసలు నాకు టీ తాగడమే అలవాటు లేదు. నేను ఇప్పుడు నా పిల్లలకి కూడా అలవాటు చేయలేదనమాట. అది బై బర్త్ ఏంటో నాకు అన్నీ మంచి మంచి అలవాట్లు అయితే వచ్చేసాయి. బయట ఫుడ్ తినను, టీ తాగను, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రేవింగ్స్ రావడం ఇలాంటివి ఏమీ ఉండదు. నాకు లేనివన్నీ నా పిల్లలకి కూడా అలవాటు అయితే చేయట్లేదనమాట. ఇంకా నేను పాలైతే మళ్ళీ మరిగిస్తున్నాను. ఎందుకంటే మా అత్తయ్య మావయ్య టీ తాగేసిన తర్వాత టిఫిన్లు ఇవి తింటారు, మళ్ళీ టిఫిన్ తిన్నాక టీ తాగుతారు. మళ్ళీ పాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేసి పాల ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నానండి. అయితే ఇంకా అత్తయ్య ఏమన్నారంటే టిఫిను ట్రైన్లో తింటాము, ట్రైన్లో తిన్నాక టీ కావాలి కదా, టీ మాకు ఫ్లాస్కోలోకి వేసి ఇచ్చేసి అన్నారు. ఇంకా నేను టీ అయితే కాచి ఫ్లాస్కోలో కూడా వేసేసాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది పెరుగండి. ఎందుకంటే అత్తయ్య మావయ్య ట్రైన్లో భోజనం చేస్తారు కదా, పెరుగు కావాలి మా వాళ్ళకి అందరికీ. పెరుగులోకి ఒక స్వీట్ కానీ బెల్లం ముక్క కానీ ఉండాలన్నమాట. సో ఇంక అందుకనేసి నేను పెరుగు ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను. తర్వాత పాలు కూడా కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. ఈ పెరుగు కూడా వాళ్ళకి ఒక డబ్బాలో వేసి అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఇదిగోండి, నేను ఈరోజు వ్లాగ్ అంతా మీకు స్లోగానే కదులుతుంది, ఎందుకంటే పెద్ద ఎక్కువ ఫుటేజ్ తీయలేదు కాబట్టి వీడియోని అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టలేదనమాట. క్యాప్సికమ్ కూర అయితే మాత్రం చాలా బాగుండానండి, కాకపోతే కొంచెం కారం ఎక్కువైనట్టు అనిపించింది. సో నేను అది పెట్టేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఆ క్యాప్సికమ్ కూర వేసుకుని అయితే తిన్నప్పుడు నాకు నాలిక పెదాలు అన్నీ మండిపోయాయండి. మావయ్య వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యో మావయ్య కూర కారం ఎక్కువ వేసేసాను ఎలా తిన్నారో ఏంటి అంటే, లేదమ్మా కారం ఏమి ఎక్కువ అవ్వలేదు మాకు బాగుంది అన్నారు. మరి నాకు మేబీ పెదాలు పగిలిపోవడం వల్ల ఏమో తెలియదు కానీ కూర అయితే అసలు నాకు చాలా కారం అనిపించిందండి. నేను అసలు తినలేకపోయాను, కూర అలాగే మిగిలిపోయింది. నా కోసం కొంచెం ఉంచుకున్నాను, నాకు పిల్లలకి అదంతా ఉండిపోయిందనమాట. మా అత్తయ్య చూసారండి కూరకి ఎంత డబ్బా ఇచ్చారో అని. సో ఇంక అందులో అయితే వేసేసాను. ఇంకా కూర అయిపోయింది కదా, స్టవ్ అయితే ఖాళీ అయ్యింది. ఇంకొక ఆ స్టవ్ మీద నేను పాలు అయితే పెట్టేద్దాము, మళ్ళీ వెళ్ళు టీ అయితే ఫ్లాస్క్లో పెట్టమంటున్నారు కదా అనేసి పాలు అయితే కట్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి. సరే ఇడ్లీలు ఇంట్లో అయితే తింటారు, లేకపోతే ట్రైన్లో అయినా తింటారు అన్నట్టుగా ఇడ్లీ అయితే వేసానండి. మరి కింద నీళ్ళు ఎక్కువైనాయో లేకపోతే ఏమో తెలియదు కానీ ఇడ్లీ మొత్తం పొంగిపోయి ఒక రేక్ ఇడ్లీ అంతా పాడైపోయిందనమాట. ఈ లోపల కరెంట్ ఒకటి తీసేసాడండి. ఇంకా మా వారేమో అలాగే దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నారు. ఇంకా కొద్దిసేపట్లో కరెంట్ అయితే వచ్చేసింది. ఫ్లాస్కోలోకి టీ పెట్టమన్నారు కదండి అత్తయ్య వాళ్ళు, సో టీ అయితే మరిగిపోయింది. ఇంకా నేను దీన్ని వడపోసేసి ఫ్లాస్కోలో అయితే టీ అయితే పెట్టేస్తాను. మా అత్తయ్య వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారు అనేసి ఒక 2 డేస్ క్రితమే ఫిక్స్ అయ్యారు కదండి. నాకు అప్పటి నుంచి ఏంటో తెలియని బెంగ కింద అనిపించింది. నాకు ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే ఎందుకో తెలీదు మళ్ళీ అయ్యో ఎవరు ఉండరు, ఇల్లు బోసిపోద్ది, అదే లోన్లీనెస్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నాకు మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా, మా మను పుట్టినరోజు అయ్యాక వెళ్ళొచ్చు కదా అని చాలా బ్రతిమాలేనండి. కానీ మావయ్య ఏంటంటే మా రుతి మెచ్యూర్ అయింది కదా, అక్కడికి వెళ్తాము, నానమ్మ తాతయ్య లేరు అని అంటారమ్మా, మళ్ళీ వస్తాం కదా ఇంకొక 10 డేస్లో అనేసి బయలుదేరారన్నమాట. యాక్చువల్లీ మావి గారికి ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుందండి. మావి గారికి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాము, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, చాలా మసక వచ్చేసి కళ్ళల్లో ఏవో బ్లాక్ కలర్ చుక్కల కింద కనిపిస్తున్నాయి అనేసి చెప్తున్నారు. సో మావి గారిని ముందు రోజే మేము కంటి ఆసుపత్రికి అయితే తీసుకుని వెళ్ళామన్నమాట. తీసుకుని వెళ్తే కొన్ని రకాల టెస్టులు చేశారు, ఇంకా ఏవో టెస్టులు చేయాలి, షుగర్ వల్ల కంటిలోని నరాలు సన్నగిలిపోయినాయి అనేసి చెప్పారనమాట. సో ఇప్పుడు దానికి సంబంధించి మావయ్య గారికి వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని రాశారండి. అక్కడికి వెళ్ళాక కొన్ని టెస్టులు చేసి కంటికి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనేసి డాక్టర్స్ అయితే చెప్పారు. సో అవన్నీ చూసుకున్నాక వెళ్దిరి కానీ ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేసేస్తారు ఉండొచ్చు కదా అన్నా కూడా వినలేదు. టైం అయితే 7:15 అయ్యిందండి. అత్తయ్య మావయ్య అయితే బయలుదేరిపోయారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు చెర్లపల్లి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ అయితే ఎక్కేసి చాగళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఈవినింగ్ 4 o'clock కల్లా వాళ్ళు చాగళ్ళు అయితే రీచ్ అయిపోతారులేండి. అటు నిడదోలు రీచ్ అవుతారు, అక్కడ నుంచి మళ్ళీ ఆటో కట్టించుకుని చాగళ్ళు అయితే వెళ్ళాలి. బాగా రొబ్బ పట్టేసింది నాకు. నిన్న బయట రవీంద్ర భారతి నుంచి ఇంటికి వచ్చేసరికి 11 o'clock అలా అయిపోయింది కదా, బాగా రొబ్బ పట్టేసింది అనమాట చల్లదనానికి. ఇంక ఇప్పుడు చాలా పని ఉంది,
వంట పని అయిపోయింది కానీ ఎడిటింగ్ పని ఉందండి. ఆ ఎడిటింగ్ కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్నూన్ పడుకుంటాను. ఇంకా టైం అయితే 1:20 అవుతుందండి. నైట్ ఏమో 2 o'clock ఆ టైంకి పడుకున్నాను. నాకు నిద్ర పట్టలేదు నైట్. వీళ్ళంతా 12కి పడుకున్నారు. నేను ఇంట్లో కొంచెం పనులు పూర్తి చేసుకుని పడుకునేసరికి 1 అయింది. తర్వాత అంతా డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి అవి ఏయో ఆలోచనలతో టైం అయితే 2 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 5కే లెగిసాను. అత్తయ్య మావయ్య వెళ్ళిపోతున్నారు లంచ్ బాక్స్ వండాలి అనేసి. సో అప్పుడు లంచ్ బాక్స్ వండేసాను. మీరు చూసారు కదా, అత్తయ్య వాళ్ళు వెళ్ళేసరికి 7:15 అయ్యింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఎడిటింగ్లో కూర్చున్నానండి. 7:15 నుంచి నేను 9 o'clock వరకు ఎడిటింగ్ చేసేసాను. తర్వాత మళ్ళీ బ్రష్ అవి చేసుకుని వాయిస్ ఓవర్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్ తినేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైము 1:20 అవుతుందండి. నాకు ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయ్యింది. మా షాను అప్పుడు నిద్ర లేసారనమాట. పాపం నిన్న చాలా అలసిపోయారు కదండి. ఈ చెవులన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. పాపం పెద్ద పెద్ద పెట్టేశారు కదా. సో పడుకున్నారు. నేను లేపలేదు. పాపం అలసిపోయారు, పడుకోనివ్వాలి అని పడుకోబెట్టేశాను. ఇప్పుడు లేసాక ఒక ముద్ద అన్నం అయితే తిన్నాను. వాళ్ళకి తినిపిస్తూ నేను తినేసాను. ఇప్పుడు పొట్ట అయితే ఫుల్గా ఉందండి. ఇప్పుడు ఇంట్లో నేను చేయాల్సిన పని చాలా చాలా ఉంది. మీకు చూపిస్తానండి. ఇవన్నీ ఇప్పుడు చేసుకుంటూ రావాలి. అయితే ఇవన్నీ వీడియో తీస్తూ చేశానంటే నాకు అస్సలు టైం సరిపోదు. సో మీకు జస్ట్ ఎలా ఉంది అన్నది చూపిస్తాను. బిఫోరు ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది అన్నది కూడా మీకు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేయలేదండి. ఇప్పుడు భోజనం కూడా చేసేసాను. లంచ్ అయిపోయింది. గిన్నెలు అయితే క్లీన్ చేయాలి. నిన్న క్లీన్ చేసిన సామాన్లు అయితే సర్దాలి. ఈ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి అనేసి నేను అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి అనుకుంటున్నాను. ఏదో ఒక పని అండి. ఎంత పని ఉంటుందో నాకే తెలియట్లేదు. అలా పనే సరిపోతుంది. సో ఈ గ్యాస్ స్టవ్ని అయితే అప్పటి నుంచి క్లీనే చేయలేకపోయాను. ఇప్పుడే పైన ఉన్న దుమ్మంతా దులిపాను. ఇప్పుడు అదంతా క్లీన్ చేస్తాను. ఆ దుమ్మంతా దులిపాను కదా. సో ఫ్లోర్ అయితే బాగాలేదు. ఇది ఒకటి క్లీన్ చేయాలి. ఇంకా ఇది మా హాల్ పరిస్థితి అండి. రోజు అత్తయ్య లేకపోతే మా హస్బెండ్ వాళ్ళు ఇల్లు తుడుస్తున్నారు కానీ ఇల్లు ప్రాపర్గా ఎవరు సర్దట్లేదు. నేను సర్దుదామన్నా కూడా అవట్లేదు. నాకు సర్దినా కూడా మళ్ళీ ఇలాగ అయిపోతుంది. ఎందుకంటే మేము ఉన్నామనుకోండి, మేము అసలు ఈ కుర్చీలు కానీ ఈ స్టూల్స్ కానీ ఏమి వాడము. మొత్తం నేల మీదే కూర్చుంటాం కదా చాప వేసుకుని. ఇంకా మావయ్య వాళ్ళు అత్తయ్య కింద కూర్చోలేరు, కుర్చీలోనే కూర్చుంటారు. మళ్ళీ కాళ్ళు చల్లగా అయిపోతాయి, కాళ్ళు నీరు పట్టేస్తుంది అనేసి స్టూల్స్ అవి వేసుకుంటారు. సో ఈ కుర్చీలు స్టూల్స్ హాల్లో ఇంకా అలాగే ఉంటున్నాయి. ఇంకా ఆ గదిలో మావయ్య అత్తయ్య పడుకుంటున్నారు కదండి. సో అందుకనేసి షాను వాళ్ళు బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారనమాట. ఇదేమో మావయ్య గారు కాలుకి పెట్టుకుంటున్నారు అనేసి తీసాము. సో ఇప్పుడు ఇవన్నీ నేను సర్దేయాలి. మా షాను మను సర్టిఫికెట్లు చూపిస్తూ డ్యాన్స్లు వేస్తున్నారు. షానమ్మా అసలు ఎంతమంది కామెంట్ చేశారో తెలుసా, నువ్వు చెల్లి చాలా బాగున్నారు అనేసి. కూచిపూడి బట్టల్లోని చాలా ముద్దొచ్చేసారంట. ఇంకా ఇదిగోండి ఇవన్నీ సర్దాలి. అత్తయ్య ఏమో రోజు చపాతీ వేస్తున్నాను కదా అనేసి అది బయటే ఉంచారు. ఇంక ఇవి ఎక్కడక్కడ అయితే సర్దుకుంటూ రావాలి. నిన్న నైట్ మా హస్బెండ్ అయితే పపాయాస్ తీసుకొచ్చారండి. మొత్తము 7 ఎన్నో తీసుకొచ్చారు. అత్తయ్య వాళ్ళకి ఒక 2 ఇప్పుడు బాక్స్లోకి పెట్టేశాము, తింటారు ట్రైన్లో అనేసి. ఇంక ఈ పిల్లల బుక్స్, ఆ చేపలు బాబో ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను నీట్గా సర్దేసి మీకు మ్యాజిక్ చేసినట్టు చూపిస్తాను. కాకపోతే చాలా అవర్స్ టైం పడుతుంది ఇవన్నీ సర్దడానికి. ఈ పనన్నీ మొదలు పెట్టడానికి ముందు కాసేపు 1 గంట సేపు ప్రశాంతంగా పిల్లలతో కూర్చోవాలని ఉంది. పిల్లలతో ఎంతసేపు అలా కూర్చోవాలనిపిస్తే అంతసేపు కూర్చొని అప్పుడైతే ఈ పనులు అయితే చేస్తానండి. ఇంకా మా షాను అయితే మళ్ళీ కలరింగ్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ ఇలా పెట్టింది. ఈ రూమ్ బాగానే ఉందిలేండి, పెద్ద సర్దే పని లేదు. కానీ ఈ రూమ్ ఉంది. ఈ పిల్లలు ఇప్పుడే లేచారు కదా, ఈ దుప్పట్లు ఇవన్నీ సర్దాలి. పిల్లలకి జడలు వేస్తూ మాట్లాడుకుంటూ ఒక 1 hour అయితే వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇల్లు సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ ఇల్లంతా సర్దుకుని గిన్నెలు తోముకుని ఇల్లు మొత్తం తుడుచుకునేసరికి టైం అయితే నాకు ఒక 2 hours టైం అయితే పెట్టేసిందండి. నేను ఇలా సర్దేశానో లేదో మళ్ళీ మా పిల్లలు ఆ మంచం మీద ఏదో ఒక వస్తువు అయితే పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఉతికిన బట్టలు అయితే తీసేసానండి. వాటన్నిటిని అయితే మడతలు అయితే పెట్టాలి. నిన్న నేను నైట్ అత్తయ్య గారి కోసం స్వీట్స్ అయితే తెప్పించాను కదండి. అందులో నేను పిల్లల కోసం
కొన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డూలును ఇవి అయితే ఉంచాను, అవి తింటున్నారు. టైం అయితే 6 అయ్యిందండి. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసాను. నాకు ఇప్పుడు ఇల్లు చాలా నీట్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను. గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడే పిల్లలకి స్నానాలు అయిపోయినాయి, నేను కూడా స్నానం అయితే చేసేసాను. ఇప్పుడు ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. మరి కరాటే క్లాస్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా రోజులు అయిపోయింది కదా అని వెళ్తున్నాము. స్నానం చేసేసి ఎవరైనా వెళ్తారా అని అనుకోవద్దు, అక్కడ అసలు ఏం చెమటలు పట్టవు, చాలా చల్లగా ఉంటుంది. పిల్లలేమో అక్కడ కరాటే గ్రౌండ్లో కాసేపు ఆడుకుంటారు. క్లాసు ఉన్నా కూడా వాళ్ళు ఆటలు ఆడిపిస్తున్నారు అన్నమాట ఈ మధ్యలో, ఖోఖో అన్నదని. సో నేను స్వెటర్ వేసుకుని వెళ్ళిపోతున్నానండి. అక్కడ కూర్చొని నేను కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్ చాలా ఉంది. మార్నింగ్ పిల్లలు లేచి వరకు ఎడిటింగ్ అయితే పూర్తి చేశాను కదా, తర్వాత ఇంకా చాలా ఎడిట్ చేయాల్సింది అయితే ఉందన్నమాట. సో అవన్నీ ఇప్పుడు కూర్చొని అక్కడ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. కరాటే క్లాస్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. పిల్లలకైతే ఈరోజు క్లాస్ ఉంది కానీ రేపైతే ఇంకా కరాటే క్లాస్ లేదు అని చెప్పారనమాట. తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను త్వరగా అన్నం అయితే వండేసుకుని పిల్లలు నేను కలిసి భోజనం అయితే చేసేస్తున్నామండి. మా హస్బెండ్ పొద్దున మా అత్తయ్య వాళ్ళతో వెళ్ళారు కదా, ఆయన ఖమ్మంలో అయితే దిగిపోయారు అక్కడ డ్యూటీకి. ఆయన ఇంటికి వచ్చేసరికి 10 o'clock అలా అవుతుంది అని అన్నారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఉప్మా లాంటిది ఏమన్నా చేసి పెడదాంలే అన్నట్టుగా మేము మాకు మట్టిగా వంట అయితే చేసుకుని భోజనం అయితే చేసేస్తున్నామండి. ఈ మనుది కూరలో ఒక క్యాప్సికమ్ ఒక్క అడ్డు రాకూడదు, ఉల్లిపాయ మొక్క అడ్డు రాకూడదు, అడ్డొస్తే అదంతా తిన్నదంతా తీసేస్తూ ఉంటుంది అనమాట, ఇలా ఇసుకిస్తూ ఉంటుంది. పిల్లలైతే భోజనం చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆడుకోవడానికి అయితే వెళ్ళారండి. ఇంకా నేను ఉతికిన బట్టలన్నిటిని ఇందాక చల్లబడిపోతున్నాయి అనేసి తీసేసి ఇలా మంచం మీద అయితే పెట్టాను. ఇంకా క్విక్గా బట్టలన్నిటిని ఆరేయడం అయితే మడతలు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. నేను అలాగే కూచిపూడికి అక్కడికి వెళ్ళేటప్పుడు బ్యాగ్ అయితే తీసాను కదా కిందకి, ఆ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసుకుని పక్కనైతే పెట్టేసి ఇంకా బ్యాగ్లో అయ్యి పక్కనైతే పెట్టేశాను, అంటే పైన ఎక్కించానమాట. మా హస్బెండ్ వస్తే ఇవి బ్యాగులు పెట్టించేసి పైకి అయితే ఎక్కిచ్చేస్తాను, అప్పుడు ఇల్లు ఇంకా ఖాళీగా ఉంటుంది అనమాట. ఇంక ఈరోజు అత్తయ్య మావయ్య వెళ్ళిపోవడము ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించిందండి నాకు. అంటే ఆల్మోస్ట్ ఒక 10 days పైన ఇంట్లో ఉన్నారు కదండి, చాలా అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం ఏదో ఇల్లంతా ఖాళీగా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది అనమాట. వాళ్ళు ఉన్నారనుకో అత్తయ్య అది అత్తయ్య ఇది అని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా తిరుగుతూ ఉంటాం కదా, ఇంకంతే. ఎవరైనా వచ్చి వెళ్ళినప్పుడు ఒకరోజు అలా అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట. ఇంక ఇప్పుడు నుంచి నా రొటీన్లోకి నేను రావాలండి. వాకింగ్ చేయడం మానేశాను, ఇంగ్లీష్ లెర్నింగ్ అంటది మొత్తం మానేశాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రొటీన్లోకి అయితే రావాలి. అయితే ఇన్ని రోజులు నా బ్రెయిన్ ఈ 15 days ఈ రొటీన్కి అలవాటు పడిపోయింది కదా, ఇప్పుడు చాలా లేజీ అయిపోయిందండి నా బ్రెయిన్. ఇంగ్లీషు ప్రాక్టీస్ చేద్దాము అని అనుకుంటున్నా కూడా ఏదో ఒకటి ఎక్స్క్యూజెస్ చెప్పుకుని నాకు నేనే దాని నుంచి ఎస్కేప్ అయిపోతున్నాను అనమాట. సో ఇంకా అది మానేయాలి, నార్మల్ అవ్వాలి. ఎన్ని డేస్ టైం పడుతుందో తెలీదు. మళ్ళీ ఈ లోపల మేము చాగల్ వెళ్ళాల్సింది ఉంది. మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయ్యిందని చెప్పాను కదా, సో వాళ్ళు పేరెంటాలు పెట్టుకుంటున్నాము రండి భవాని అనేసి ఫోన్ చేసి చెప్పారు, అక్కడికి వెళ్ళాలి. ఇలాగ మళ్ళీ మాకు బ్యాక్ టు బ్యాక్ ప్రయాణాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇలా మళ్ళీ ప్రయాణాలు మధ్యలో ఏదో ఒక బ్రేక్ అనమాట. నాకు ఎక్కడికి కదలకుండా ఒకటే ప్లేస్లో ఉండిపోయి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రొటీన్లోకి ఎప్పుడు వస్తానా అని అనిపిస్తుంది. కరెక్ట్గా 10 o'clock కల్లా మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారండి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన కోసం ఎర్రనొక ఉప్మా అయితే చేశాను. పిల్లలు కూడా కొంచెం అయితే అది తిన్నారన్నమాట. ఇంకా భోజనాలు అవి చేసేసి 10:30 కల్లా మేమంతా పడుకున్నామండి. సో ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. అండ్ మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.